Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ నేనైతే కూకట్పల్లిలో ఉన్న వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి షోరూంలో ఉన్నా. సో కార్ ఏం కొంటలేను, కాకపోతే ఒక వెహికల్ లాంచ్కి అయితే వచ్చేసిన. సో దట్స్ నన్ అదర్ దాన్ చాలామంది ఫేవరెట్ మారుతి సుజుకి స్విఫ్ట్. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే వచ్చేసాయి. మెయిన్గా చెప్పాలంటే ఇంతకుముందు 4 సిలిండర్ ఉండే, కాకపోతే ఇప్పుడు వచ్చేసి 3 సిలిండర్ ఇంజన్ అయింది. అండ్ దాంతోపాటు అడిషనల్గా సమ్ చేంజెస్ లైక్ సుజుకి కనెక్ట్ యాప్ కనెక్టివిటీ ఇచ్చిండు. మనకి ఫ్రంట్ గ్రిల్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ మనకి ఎలాయిస్తో పాటు టైల్ ల్యాంప్స్ షేప్డ్, అంటే మనకి షేప్లో ఉన్నాయి అన్నమాట టైల్ ల్యాంప్స్. సో అన్నీ అయితే నేను డీటెయిల్గా కార్ని చూపించుకుంటూ ఇంకా డీటెయిల్గా కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అయితే డ్రాప్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. షోరూమ్కి అయితే వచ్చేసినాం. సో మారుతి సుజుకి మన కూకట్పల్లి వరుణ్ మోటార్స్. సో అందరూ చీఫ్ గెస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తారు. అండ్ లోపల అయితే 2 కలర్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, అంటే క్లాత్ వేసి పెట్టారు. సో వన్స్ చీఫ్ గెస్ట్ వచ్చిన తర్వాత సో అది అన్వీల్ చేస్తారు. ఇక్కడ ఒకటి అండ్ పక్కన ఇంకో కార్. సో వెయిట్ ఫర్ ఇట్. స్వాగతం, సుస్వాగతం. When you want to get off that darkest ground, but gravity pulls you straight down. సో ఫైనల్గా అయితే మన ఆల్ న్యూ ఎపిక్ స్విఫ్ట్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. అండ్ సీరియస్లీ లుకింగ్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి. అండ్ ఇది వచ్చేసి ఒక జెడ్ సిరీస్ ఇంజన్ విత్ 25.75 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ 24.80 కిలోమీటర్స్ పర్ లీటర్ ఫర్ మాన్యువల్. అండ్ ఫస్ట్ వచ్చేసి 25 వచ్చేసి మనకి ఏఎంటీలో ఉంది. అండ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద సిటీ రైడ్స్ కోసం కంఫర్టబుల్ ఉండేటట్టు ఇది 4 సిలిండర్ ఇంజన్ నుంచి 3 సిలిండర్ ఇంజన్. అండ్ ముంగట ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా నీట్గా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ మనకి ఫ్రంట్ ల్యాంప్ వచ్చేసి స్మోకీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ బూమరాంగ్ డిఆర్ఎల్స్. అండ్ గ్రిల్ చెప్పినా కదా, అది కొంచెం స్పోర్టివ్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది, కంప్లీట్గా బ్లాక్ గ్రిల్. అండ్ దాంతోపాటు అడిషనల్ ఫీచర్స్ వస్తే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ఇన్బిల్ట్ అయితే వస్తున్నాయి. సో సేఫ్టీ ప్రికాషన్స్కి కన్సిడర్ చేస్తూ మనకి వెనకాల బూట్ స్పేస్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ సేమ్ మనకి ఏదైతే పాతదానికి ఉందో అదే ఉంది. అండ్ మనకి కంప్లీట్గా సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో అయితే మనకి ఇంటర్నల్గా ఉంది ఇంటీరియర్స్. అండ్ దాంతోపాటు దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, లైక్ సిజ్లింగ్ రెడ్, లస్టర్ బ్లూ, మ్యాగ్మా గ్రే, పర్ల్ ఆర్క్టిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్యూయల్ కలర్స్లో కూడా లైక్ డ్యూయల్ టోన్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే సిజ్లింగ్ రెడ్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, లస్టర్ బ్లూ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, పర్ల్ ఆర్క్టిక్ వైట్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్. ఓవరాల్గా ఒక 5 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ LXi, VXi ఆప్షనల్, ZXi ప్లస్. సో ఒక్కొక్క దానికి అంటే మనకి ఒక్కొక్క వేరియంట్లో కొన్ని యాడ్ అవుతాయి. ఇప్పుడు బేసిక్లో చూస్తే మీకు అలాయ్ వీల్స్ కొన్ని మిస్ అవుతాయి, అంటే డిస్ప్లే ఇవన్నీ మిస్ అవుతాయి. బట్ టాప్ ఎండ్లో మీకు అయితే అన్ని A to Z అయితే అవైలబుల్ ఉంటాయి, ఏదైతే మెన్షన్ చేస్తారో ఈ కార్కి స్పెసిఫికేషన్స్లో. అండ్ దాంతోపాటు మనకి కొన్ని సుజుకి కనెక్ట్ ఫీచర్స్ కూడా మనకి యాక్చువల్లీ ఇస్తున్నాడు. సుజుకి కనెక్ట్ దేనికి ఉంది అంటే మోస్ట్లీ VXi ఆప్షనల్ నుంచి ZXi ప్లస్ వరకు. సో VXi అండ్ LXiకి అయితే లేదు. సో అట్లా స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ విత్ 22.86 సీమ్ టచ్ స్క్రీన్ అయితే ఇస్తున్నాడు మనకి టాప్ ఎండ్లో. అండ్ వైర్లెస్ మొబైల్ ఛార్జర్ కూడా ఉంది, మనకి USB పోర్ట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి టాప్ కంప్లీట్లో ఇది డ్యూయల్ టోన్ కాబట్టి మనకి పైన వచ్చేసి బ్లాక్ అండ్ బాడీ కలర్ వచ్చేసి రెడ్ డ్యూయల్ టోన్. అండ్ కలర్ అయితే సీరియస్లీ చాలా అమేజింగ్ ఉంది. అండ్ అలాయ్ వీల్స్ కూడా లైక్ లుక్ మాత్రం క్రేజీగా కనిపిస్తుంది. సో ఇది మన అలాయ్ వీల్స్ ఇందాక చెప్పిన కదా, సో అదొకటి. అండ్ దాంతోపాటు మనకి లోపల ఇంటీరియర్ కూడా మంచి లెదర్ సీటింగ్, అంటే మనకి ఒకవేళ కస్టమైజేషన్ ఏమైనా కావాలంటే కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్, అంటే కవర్స్ కానీ అడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఓవర్ ద ఎయిర్ అంటే సిస్టమ్ అప్గ్రేడ్స్ స్మార్ట్ ఫోన్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఇవన్నీ సపోర్టబుల్ కూడా ఉన్నాయి.
మనకి. కాకపోతే ఇది అగైన్ చెప్పిన కదా, డిపెండ్స్ ఆన్ ద వేరియంట్. ఏ వేరియంట్ తీసుకుంటే ఆ వేరియంట్కి తగ్గట్టు మనకి ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ మనకు ఆప్షన్ కూడా ఉంది, వైర్లెస్ ఛార్జర్. ఇది కాకపోతే ZXi నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ రియర్ వైపర్ అయితే మనకి ఓన్లీ టాప్ ఎండ్లోనే ఉంది. బేసిక్ వెర్షన్లో మనకి రియర్ వైపర్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫ్రంట్ USB పోర్ట్స్ టైప్ ఏ, ఇంకొకటి రియర్ USB పోర్ట్స్ టైప్ A అండ్ C. సో ఇవి వచ్చేసి రియర్కి వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్లో ఉంది. మళ్ళీ కంఫర్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం వెనకాల రియర్ సీటింగ్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. అండ్ రైడింగ్ పొజిషన్లోనైతే నేను 5'10" హైట్ ఉన్నా, బట్ స్టిల్ నాకైతే బాగానే అనిపించింది ఓవరాల్గా రైడింగ్ కంఫర్ట్ అయితే. కాకపోతే వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం కంజెస్టెడ్ అవుతుంది ఇఫ్ దే ఆర్ లైక్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటే కనుక కొంచెం టైట్ కావచ్చు. బట్ అదర్వైజ్ అంటే ఫర్ స్మాల్ ఫ్యామిలీ అండ్ సిటీస్ రైడ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు మేబీ యూ కెన్ ట్రై దిస్. అండ్ మనకి స్టీరింగ్ మీదే మొత్తం A to Z ఫీచర్స్ అయితే ఇచ్చేస్తారు. అంటే మనకి మొత్తం స్టీరింగ్ పైనే కంట్రోల్స్ అయితే ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ కానీ లేకుంటే ఏదైనా. అండ్ డిస్ప్లే కూడా మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్. అండ్ డోర్స్ ప్రతి ఒక్కటి మనకి హ్యాండీగానే ఉన్నాయి. అండ్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండికేషన్ చూపిస్తుంది, డోర్ ఓపెన్ అండ్ లాక్. అండ్ మనకి విండో డౌన్ అండ్ అప్ చేసుకోవడానికి కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. అండ్ లాక్ చేసుకోవచ్చు కూడా. ఓవరాల్గా నాకైతే ఒకవేళ షార్ట్ దానికైతే బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ అన్నా కదా, సో అక్కడనే పెట్టుకోవచ్చు మనం. ఫోన్ అక్కడ హోల్డ్ పెట్టేస్తే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ గేరింగ్ కానీ మనకి హ్యాండ్ బ్రేక్ కానీ ఇవన్నీ లైక్ కంఫర్టబుల్ ప్లేస్లో అయితే సెట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి బేసిక్ వేరియంట్. ఇందాక చూసిందంతా మీకు టాప్ ఎండ్, ఇది వచ్చేసి బేస్ వేరియంట్. సో మీకు అయినే డిఫరెన్సెస్ తెలిసిపోతాయి. మనకి దీనికి అలాయ్ వీల్స్ లేవు, నార్మల్ రిమ్ అయితే ఉంది. అండ్ మనకి ఆ డ్యూయల్ టోన్, అది వచ్చేసి డ్యూయల్ టోన్ ఉండే, ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్లీ బ్లాక్. అండ్ కింద బంపర్ వచ్చేసి మనకు కొంచెం బ్లాక్ ఉంది, కానీ బాడీ కలర్ అంతా అయితే వైట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కొన్ని లుక్ వైజ్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ మిగతా అంతా లైక్ సేమ్ టు సేమ్. అంటే ఇంజన్ ఇదంతా సేమే ఉంది. మనకి ఏంటంటే ఇంటర్నల్గా వచ్చే ఫీచర్స్ అనేవి వేరీ అవుతుంటాయి. సో దానికి దీనికి అదే మెయిన్ డిఫరెన్సెస్. సో డిఫరెంట్ వేరియంట్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మాన్యువల్ అండ్ AMT లైక్ ఈ రెండు ఏంటి అంటే ప్రతి ఒక్క వేరియంట్లో అయితే అవైలబుల్ లేదు. ఇది మనకి VXi నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ వేరియంట్లో మనకి AMT అయితే దొరకదు. అండ్ కొన్నిట్లలో మనకి స్టీల్ రిమ్స్ వస్తాయి, బట్ టాప్ ఎండ్లో మాత్రం మనకి పెయింటెడ్ ఎలాయిస్ అండ్ ప్రెసిషన్ కట్ ఎలాయిస్. సో ఓవరాల్గానైతే మీకు ఎట్లా అనిపించింది ఈ కొత్త స్విఫ్ట్? ద ఎపిక్ న్యూ స్విఫ్ట్ అయితే పేరు పెట్టారు. సో లుక్ వైజ్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్, థ్యాంక్స్ టు Arun Motors and Arjun AR Automotives for inviting me for this beautiful car launch. So stay tuned for more updates. Keep supporting.